అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం జ్ఞానవిజ్ఞానసిద్ధ్యర్థం భజేహం నారదమునిం వ్యాసవాల్మీకిమౌనీంద్రం వసిష్ఠం బ్రహ్మవాదినం సర్వశాస్త్రార్థయోగార్థం సర్వగ్రంథివిభేదినిం బ్రహ్మ విష్ణు శివం మూర్తిం గురురూపముపాస్మహే అస్మత్సమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహాదేవపర్యంతాం వందే గురుపరంపరాం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తిలో వారి సౌజన్యంతో ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో నారదుడి చెప్పినటువంటి భక్తి సూత్రాల్ని మనం అధ్యయనం చేస్తున్నాం. భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆ భక్తి అనేటువంటిది భగవంతుడి మీద ఎలా మనం కేంద్రీకృతం చేస్తాము అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేస్తున్నటువంటి ఈ నారద భక్తి సూత్రాల్లో ఈ 14వ భక్తి సూత్రమైనటువంటి లోకోపి తారదేవ కింతు భోజనాది వ్యాపారస్తు ఆ శరీరధారణావధి అనేటువంటి ఈ 14వ సూత్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము. ఈ యొక్క భోజనాది వ్యాపారస్తు అనేటువంటి దాని మీద మనం కూలంకషంగా మాట్లాడుకోవటం జరుగుతోంది. విస్తృతంగా దీని గురించినటువంటి విషయాలని మనం తెలుసుకోవటం జరుగుతోంది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఒక ఫిలాసఫర్ అనేటువంటి వాడు ఒక దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పదలుచుకున్నటువంటి వాడు ఆ విషయాలని నిఖచ్చితంగా చెప్తాడు తప్పితే దాపరికంగా మాత్రము ఎప్పుడూ కూడా చెప్పడు. ఏ విషయాన్ని దాచుకోడు. ఏ విషయాన్నైనా సరే నిర్భయంగా స్వార్థరహితంగా ఆ విషయాన్ని బయటికి చెప్పటం జరుగుతుంది అనేటువంటి విషయము మనం చాలా గుర్తించవలసినటువంటి విషయం అన్నమాట. సర్వజననీయమైనటువంటి సర్వశాస్త్రీకమైనటువంటి ప్రాథమికమైనటువంటి అంతుపట్టని అనేక విషయాలను గురించి ఈ యొక్క ఫిలాసఫియర్ ఆలోచిస్తాడు తప్పితే మసిపూసి మారేడికాయ చేసి ఏదో చెప్పేసి అక్కడ వరకు అయిపోయింది అనేటువంటి కార్యక్రమంలో మాత్రము ఏ ఒక్క ఫిలాసఫియర్ కూడా ఉండడు కాక ఉండడు. ఉదర పోషణార్థం బహుకృత వేషం అని చెప్పేసేటువంటి వాళ్ళైతే ఆ నిజాల్ని చెప్పటం మూలంగా ఏదైనా హాని జరుగుతుందేమో వాళ్ళకి అనేటువంటి ఒక దృక్పథంతో నిజాన్ని దాటవేయటానికి ప్రయత్నిస్తారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటి విషయము. ఇది మనకి నిజ జీవితంలో కనిపిస్తున్నటువంటి విషయము. పోతే ఈ ఫీల్డ్ ఎనర్జీ అనేటువంటి దాని గురించి నిన్న నేను మాట్లాడటం జరుగుతూ ఉన్నటువంటి విషయము. ఈ ఫీల్డ్ ఎనర్జీకి వచ్చేటప్పటికి ఈ లలితా సహస్రంలో క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞపాలిని, క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమన్విత అనేటువంటి విషయం మీద
మాట్లాడటం జరుగుతుంది. క్షేత్రము అంటే ఏమిటి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి, క్షేత్రము అనేటువంటిది సర్వసాధారణంగా తీసుకున్నట్టయితే భూమి అనేటువంటిది మనకి గోచరమైనటువంటి విషయము. ఈ భూమి అనేటువంటి దాంట్లో, ఈ భూమిలో కూడా రకరకాలైనటువంటివి ఉంటాయి అనేటువంటిది మనం మర్చిపోరానటువంటిది. కొన్ని రాళ్ళు రప్పలతో కూడినటువంటిది, కొన్ని ఎర్రమట్టితో కూడినటువంటివి, కొన్ని నల్లమట్టితో కూడినటువంటివి, ఇలా రకరకాలైనటువంటి భూమి తాలూకు పొరలన్నీ కూడా ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. అయితే ఈ యొక్క భూమికి ఒక క్షేత్ర బలము అనేటువంటిది ఉంటుంది. ఆ క్షేత్ర బలాన్ని చూసేటువంటి వాడు ఆ రైతుకి తెలుస్తుంది. ఆ ఒక్క పొలంలో ఏ ఒక్క విత్తనాలు నాటితే అవి సమృద్ధిగా వృద్ధి చెంది పంటగా వస్తాయి అనేటువంటి విషయాన్ని ఆ రైతు చాలా జాగ్రత్తగా గమనించేటువంటి విషయం. కనుక క్షేత్రస్వరూపము అనేటువంటిది ఏంటంటే, ఆ ఒక్క భూమిని ఆ ఒక్క రైతు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తాడో అదే మాదిరిగా ఈ యొక్క క్షేత్రము అనేటువంటిది ఎక్కడున్నప్పటికీ కూడా భూమి మీద ఉన్నటువంటి క్షేత్రాన్ని అయితే ఆ ఒక రైతు దాన్ని జాగ్రత్తగా గమనిస్తాడు. అదే ఒక ఫిలాసఫియర్కి వచ్చేటప్పటికి క్షేత్రము అనేటువంటిది అని వచ్చేటప్పటికి ఆ ఒక క్షేత్ర బలాన్నంతటిని కూడా అతను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు తన తాలూకు భక్తి తత్పరతతో. అదే ఒక సైంటిస్ట్కి వచ్చేటప్పటికి ఆ ఒక క్షేత్ర బలాన్ని ఏమంటామంటే ఫీల్డ్ ఎనర్జీ అని చెప్పేసి అనటం సంభవిస్తుంది. అంటే పేర్లు ఎలాగున్నప్పటికీ కూడా ఆ ఒక క్షేత్రము అనేటువంటి దానికి ఉన్నటువంటి సత్తా ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా చూసేటువంటి విషయమే అనేటువంటిది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ ఫీల్డ్ ఎనర్జీ అనేటువంటిది బిందువు నుంచి ఆ వృత్తము వ్యాకోచము చెందినటువంటి ప్రదేశము మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఫీల్డ్ ఎనర్జీ అని అంటాము. ఒక భూమికి కూడా 4 వైపులా కూడా 4 గట్లు కడతారు. ఆ గట్ల మధ్యలో ఉన్నటువంటి దాన్ని పొలము అంటారు తప్పితే ఆ ఒక గట్టు దాటిపోయి ఉన్నటువంటి దాన్ని పొలము అని చెప్పని ఎలా అనరో, అలాగే ఈ బిందువు నుంచి విశాలత చెందినటువంటి వృత్తము లోపల ఉన్నటువంటి స్థలాన్ని మాత్రమే ఫీల్డ్ ఎనర్జీ అని చెప్పేసి అని అంటారు. ఈ బిందువు దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ శక్తి ఈ యొక్క క్షేత్రమంతా కూడా వ్యాపిస్తుంది, ఈ వృత్తమంతా కూడా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఈ యొక్క బిందువు నుంచి సగం చేసినప్పుడు అది 180 డిగ్రీల కింద ఆవృత్తం అవుతుంది. 360 డిగ్రీలని సగం చేసినప్పుడు ఒకటి 180 అవుతుంది, ఇంకొకటి 180గా ఉంటుంది. ఈ రెండు కలిపితే 360 డిగ్రీల కింద ఆ ఒక క్షేత్రము ఫీల్డ్ ఎనర్జీ అనేటువంటిది ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటి విషయము. ఉదాహరణకి ఒక ఎలక్ట్రికల్ సిద్ధాంతాన్ని తీసుకుంటున్నాం అనుకోండి. ఆ ఎలక్ట్రికల్ సిద్ధాంతాన్ని తీసుకున్నప్పుడు ఒక వృత్తాన్ని గీసి ఆ వృత్తాన్ని ఒక అర్ధభాగం కింద దాన్ని భాగించి ఆ అర్ధభాగంలో మీదన వి అనేటువంటి అక్షరాన్ని పెట్టి కిందన I × R అనేటువంటిది పెట్టినప్పుడు
ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ వీటిని గుణించి ఈ యొక్క వీని మనం భాగారించినప్పుడు ఈ యొక్క ఏ తాలూకు వాల్యూ మనకి తెలుస్తుంది అనేటువంటి విషయము ఈ యొక్క ఎలక్ట్రికల్ సిద్ధాంతంలో చెప్పేటువంటి సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతమే ఇక్కడ కూడా మనం ప్రతిపాదించేటువంటి సిద్ధాంతంలో ఫీల్డ్ ఎనర్జీ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఒక శ్రీచక్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు ఏదైతే ఉందో ఆ బిందువు దగ్గర ఉన్నటువంటి ఎనర్జీకి ఆ ఒక్క వృత్తమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఎనర్జీకి కూడా లోపలైతే ఫీల్డ్ ఎనర్జీ ఉందని చెప్తాం, కానీ బిందువు దగ్గర ఉన్నటువంటి ఎనర్జీయే ఈ వృత్తమంతా కూడా వ్యాపించి ఉండటం మూలంగా దీన్ని ఫీల్డ్ ఎనర్జీ అంటాము. బిందువు దగ్గరున్నంత శక్తివంతత ఫీల్డ్ ఎనర్జీ మొత్తంలో ఉంటుంది అనేటువంటి ఫండమెంటల్ ఆఫ్ ఈ యొక్క విషయాన్ని, ఫండమెంటల్ సిద్ధాంతాన్ని మనం గ్రహించగలిగితే ఆ యొక్క బిందువుని ఎందుకు మనం అంత ప్రాముఖ్యత ఇచ్చి దానికి మనం ఎందుకు దాన్ని చూస్తాము అనేటువంటి విషయము మనకి తెలిసేటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ యొక్క 3 ఆవృత్తాలు ఈ యొక్క శ్రీచక్రానికి బిందువు నుంచి బయటకు వస్తాయి. ఆ తర్వాత మాత్రమే ఆ యొక్క శ్రీచక్రంలో ఈ యొక్క వృత్తము మధ్యలో నుంచి త్రిభుజాలను గీయటం జరుగుతుంది. ఈ త్రిభుజాలలో 4 త్రిభుజాలు మీదకుంటాయి, 5 త్రిభుజాలు కిందకుంటాయి. ఈ 5 త్రిభుజాలు వీటిని పురుష శక్తి అని చెప్పటం జరుగుతుంది. ఈ 4 శ్రీ అంటే ఈ యొక్క త్రిభుజాలని శ్రీశక్తి అని చెప్పటం జరుగుతుంది. అందుకే ఈ లలితా సహస్రంలో ఈ చివరికి వచ్చేటప్పటికి చివరి నామమైనటువంటి ఈ యొక్క దీంట్లో శివశక్తైక స్వరూపిణి లలితాంబ ఏవం శ్రీ లలితాదేవ నామ్నాం సహస్రం జగస్సు అని చెప్పేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానేటువంటి విషయం. అంటే ఒక శ్రీచక్రాన్ని తీసుకున్నప్పుడు ఆ శ్రీచక్రంలో శివతత్వము ప్లస్ ఏ ఒక్క శ్రీచక్రము అనేటువంటిది ఆ ఒక్క చక్రములో స్త్రీతత్వము అనేటువంటిది కూడా నిబిడీకృతమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పకనే శ్రీచక్రంలో మనకి చెప్తున్నటువంటి విషయము. కనుక స్త్రీ పురుష శక్తి అనేటువంటిది ఆ ఒక్క శ్రీచక్రంలో నిబిడీకృతమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటి విషయము. కనుక అందుకని ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క వృత్తంలోకి వచ్చేటప్పటికి ఈ వృత్తంలో కూడా మనకి ఈ యొక్క ఫిలాసఫియర్స్ అందరూ కూడా చెప్పేటువంటిది ఏంటంటే ఈ వృత్తాన్ని కూడా 2 భాగాలు చేసుకుంటే ఒక భాగంలో పురుషశక్తి, ఒక భాగంలో ప్రకృతి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరుగుతోంది. ప్రకృతిలో నుంచి మాత్రమే ఆహారం వస్తుంది. అంటే ఈ 14వ సూత్రంలో చెప్తున్నటువంటి భోజనాది వ్యాపారాలస్తు అనేటువంటి విషయము ప్రకృతిలో నుంచి మాత్రమే లభిస్తుంది తప్పితే ప్రకృతి నుంచి కాకుండా మనకి ఆహారము అనేటువంటిది లభించదు అనేటువంటి విషయము కడు జాగ్రత్తగా మనకి తెలిసినటువంటి విషయమైనప్పటికీ కూడా దీని మీద విస్తృతమైనటువంటి చర్చని మనం జరుపుకోవలసినటువంటిది ఉన్నది. కాబట్టి ఈ నారద భక్తి సూత్రంలో ఉన్నటువంటి ఈ 14వ సూత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయవలసినటువంటి విషయము. లోకోపి తా దేవ కింతు భోజనాది వ్యాపారస్తు ఆ శరీరధారణ వధి అనేటువంటిది ఈ ఒక సూత్రంలో ఉన్నటువంటిది. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే
ఫీల్డ్ లోపల ఎనర్జీ ఉంటుంది. ఆ ఫీల్డ్ లోపల ఉన్నటువంటి ఎనర్జీని మెకానికల్గా అయినప్పుడు ఫీల్డ్ లోపల ఎనర్జీని బయటికి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం దాని ముందర స్లిప్ రింగ్స్ అనేటువంటివి మనం వాడితే ఎనర్జీ బయటకు వస్తుంది. ఫీల్డ్ లోపల ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని తీసుకుని మనం బయట ఉపయోగించాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క ఆర్మిచ్చర్ ముందర మనం ఉపయోగించవలసిన ఆ రోటార్ ముందర ఉపయోగించవలసినటువంటిది మనం స్లిప్ రింగ్స్ అనేటువంటిది ఉపయోగిస్తే ఆ ఫీల్డ్ లోపల ఉన్నటువంటి ఎనర్జీని మనం బయటికి తీసుకొచ్చి మనం దేని మీద అయితే మనం ఆ శక్తిని ఉపయోగించుకోవాలనుకుంటున్నామో ఆ ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి దానికి శక్తిని అందిస్తుంది అనేటువంటిది ఇది మెకానికల్లో ఉన్నటువంటి ఒక సిద్ధాంతము. అదే ఫీల్డ్ ఎనర్జీని లోపలికి తీసుకుని ఫీల్డ్ ఎనర్జీని ఇంకా రెట్టింపు ఎనర్జీ కింద పెంచుకొని ఆ యొక్క ఫీల్డ్ ఎనర్జీని ఇంకొక వస్తువు మీదకి ప్రసరింప చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి కాంపిటేటర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ను బిగిస్తారు. ఇటు స్లిప్ రింగ్స్ మీద అయినా సరే కార్బన్ బ్రష్లు ఉంటాయి, అటు కాంపిటేటర్ మీద అయినా సరే కార్బన్ బ్రష్లు ఉంటాయి. ఈ యొక్క కాంపిటేటర్ మీద ఉన్నటువంటి కార్బన్ బ్రష్లకి విద్యుత్తు సరఫరా చేయబడుతుంది. విద్యుత్తు ఆ ఒక కాంపిటేటర్లో నుంచి ఫీల్డ్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఫీల్డ్ ఎనర్జీని పెంచటానికి. అదే ఎనర్జీని బయటకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క స్లిప్ రింగ్స్ మీద నుంచి ఈ యొక్క కార్బన్ బ్రష్ల ద్వారా మనం అక్కడ ఇచ్చినటువంటి ఒక వైర్ల సముదాయంతో ఆ శక్తిని బయటికి తీసుకోవటానికి అవుతుంది. కనుక ఇదే విషయాన్ని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి నిర్ముక్త క్షేత్రపాల సమర్జిత అనేటువంటి ఈ యొక్క ఈ సూత్రము అనేటువంటి దాంట్లో ఈ యొక్క లలితా సహస్రంలో ఈ క్షేత్రాన్ని గురించి ఇంత చక్కగా హయగ్రీవుడు కుంభసంభవుడికి చెప్తున్నాడంటే నువ్వు క్షేత్రాన్ని అంటే ఫీల్డ్ ఎనర్జీని ఎలా కావాలని కోరుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈయన క్షేత్రస్వరూప క్షేత్రం ఒక స్వరూపంలాగా ఉంటుంది, ఒక భూమిలాగా కానీ ఆ ఒక క్షేత్రానికి ఎనర్జీ కలిగినటువంటిది ఒక వృత్తాకారంగా కానీ ఉంటుంది. ఆ వృత్తం లోపల ఆ బిందువు నుంచి మాత్రము ఆ ఒక శక్తి ప్రసరితమవుతూ ఉంటుంది అనేటువంటి విషయము మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయము. క్షేత్రము లోపల ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ ఉండకుండా ఉండదు అనేటువంటి విషయం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయము. ఇక్కడ క్షేత్రం లోపల ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకుని ఇంకా వేటికైనా ఆ ఒక్క శక్తిని ప్రసరింపచేస్తున్నామా, క్షేత్రము లోపల ఉన్నటువంటి శక్తిని రెట్టింపు చేసి ఇంకేదైనా వస్తువుకు ఉపయోగిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఈ క్షేత్రపాల ఇక్కడ ఏంటంటే క్షేత్రము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ చివరి మంత్రంలో చెప్పినటువంటి అర్థ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క హయగ్రీవుడు చెప్పినటువంటి దీంట్లో ఈ ఆపాల గోప విదిత సర్వాలుంగ శాసన శ్రీచక్రరాజనలయ శ్రీమత్ త్రిపుర సుందరి శివశక్తైక రూపిణి లలితాంబ ఏవం శ్రీ లలితాదేవ నామ్నాం జహస్రకం జఘు అనేటువంటి విషయాన్ని నేను చెప్పటం జరిగింది. ఈ చెప్తున్నప్పుడు ఇక్కడ ఈయన ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఆపాల గోప విదిత. అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఫీల్డ్లో ఎనర్జీ ఉంటుంది,
అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ ఆ ఫీల్డ్ ఎనర్జీని బయటికి తీసుకుంటున్నామా లేక ఆ ఫీల్డ్ ఎనర్జీని లోపలే ఉపయోగిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటిది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు అప్పుడు యాజ్ఞవల్కుడు గార్గి మాట్లాడినటువంటి సంవాదంలో జీవుడు ప్రాణము అనేటువంటి వస్తువులు ఈ యొక్క జలములో కలిసిపోయిన తర్వాత అవి ఈ జీవరాశులలోకి ప్రవేశించటం జరిగిన తర్వాత ఈ యొక్క స్త్రీ శరీరంలో అవి శక్తివంతంగా ఉంటాయి తప్పితే శక్తి విహీనంగా ఉండదు అనేటువంటి విషయాన్ని యాజ్ఞవల్కుడు గార్గికి చెప్తున్నటువంటి ఒక రహస్యమైనటువంటి విషయము అనేటువంటిది మనం గుర్తించవలసినటువంటి విషయము. ఎలాగైతే క్షేత్రములో ఆ యొక్క భూమిలో బీజాన్ని అంటే ఉత్పత్తి చేసేటువంటి ఒక విత్తనాన్ని నాటితే ఆ విత్తనము ఎలాగైతే ఫలదీకరణ చెంది అది వృక్షంగా మారుతోందో అదేవిధంగా ఇక్కడ జీవరాశులలోకి కూడా ఈ యొక్క స్త్రీ జీవరాశిల్లోకి ఈ పురుష జీవరాశి తాలూకు వీర్యకణము వెళ్ళినప్పుడు ఫలదీకరణం చెంది జీవరాశులుగా బయటికి రావటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క యాజ్ఞవల్కుడు ఆయన గార్గికి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అంటే ప్రాణము అనేటువంటిది ఈ యొక్క జీవము అనేటువంటిది నీటిలో కరిగిపోయి ఉండి ఇవి జీవరాశుల శరీరాల్లోకి ప్రవేశించినప్పుడు శివశక్తైక రూపిణి అన్నట్టుగా ఈ యొక్క పురుషుడు ప్రకృతి రెండు కలిసినప్పుడు ఆ యొక్క జీవ పదార్థము ప్రాణముతో బయటకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ యాజ్ఞవల్కుడు చెప్పినటువంటి సిద్ధాంతము. ఆ సిద్ధాంతాన్నే తీసుకుని ఈ హయగ్రీవుడు ఇక్కడ ఈ యొక్క లలితా సహస్రంలో క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి నిర్ముక్త క్షేత్రపాల సమన్విత అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఈ క్షేత్రము అనేటువంటిది స్త్రీకి అనేటువంటి జీవరాశులన్నింటిలో కూడా స్త్రీ అనేటువంటి దాంట్లో క్షేత్రం కింద తీసుకోవటం జరుగుతోంది. క్షేత్రపాలకుడు అనేటువంటి వాడు జీవరాశులన్నింటిలో కూడా పురుషుడు అనేటువంటి వాడి కింద తీసుకోవాలి. క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఈ యొక్క జీవరాశులన్నింటిలో కూడా భగవంతుడే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడి మూలంగానే ఈ జీవరాశులలోకి అతని రిప్రజెంట్ అయినటువంటి ఆత్మ మనకి ప్రవేశిస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయము. ఆత్మ ఏ ఒక్క జీవరాశులలో ఉన్నప్పటికీ కూడా అది మనుషులలోనే కాదు, ఏ ఒక్క జీవరాశులలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ నిర్వికారంగా ఉంటుంది. దానికి ఏ విధమైనటువంటి కర్మలు కూడా దాన్ని అంటుకోవు. ఏ విధమైనటువంటి పనులు, ఏ విధమైన ఆ కర్మ ఫలాలు అంటే ఆ ఒక పని చేసినటువంటి ఫలితము ఆ ఆత్మని అంటుకోదు. ఇక్కడ ఈయన చెప్తున్నటువంటిది ఏంటంటే క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఈ క్షేత్రానికి ఎవడైతే ఆజ్ఞలు ఇచ్చేటువంటి వాడు ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడే భగవంతుడు. ఆ భగవంతుడి తాలూకు రిప్రజెంటేటివ్, ఆయన తాలూకు ప్రతిరూపమైనటువంటిదే ఆత్మ. ఆ ఆత్మ జీవరాశిలోకి వచ్చిన తర్వాత అది సాక్షీభూతంగా ఉంటుంది తప్పితే దానికి ఏ విధమైనటువంటి కర్మఫలాలు కూడా అంటవు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క లలితా సహస్రంలో ఈ యొక్క క్షేత్రస్వరూప అనేటువంటి దాంట్లో ఈ హయగ్రీవుడు
ఈ యొక్క కుంభసంభవుడికి చెప్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయము. ఇంకా శాస్త్ర పరిజ్ఞానంలో మనం చేసేటువంటి సాధనని బట్టి ఈ యొక్క విషయాన్ని ఇంకా అతీతంగా సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా విపులీకరించుకోవటానికి తగినటువంటి విషయాలు ఋషులు చాలా ఇందులో పెట్టడం జరిగింది. కానీ వాటన్నింటినీ కూడా ఋషి సాంప్రదాయాన్ని అనుసరించి అనవసరమైన విషయాల్ని ప్రస్తావించకూడదు. ఇక్కడ చెప్పినట్టుగా ఒక ఫిలాసఫియర్ తను చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పేస్తాడు, తను దాచుకోడు అనేటువంటి ఒక ముఖ్య విషయంలాగా ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఆ ఋషులు అనుమతించినటువంటి విషయం మాత్రమే నేను మీకు చెప్పటం జరిగింది. ఇంకా ఈ యొక్క క్షేత్రస్వరూప అనేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వీటిని తర్కిస్తూ, వీటిని ఆలోచిస్తూ, వీటిని భక్తితో మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు ఆ క్షేత్రేసి, క్షేత్రస్వరూప, క్షేత్రపాలిని అనేటువంటి వాళ్ళు వాటిని విశదీకరిస్తారు అనేటువంటి విషయాన్ని మర్చిపోరానటువంటి విషయము. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ జగజ్జనని అయినటువంటి ఆవిడని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి గురువులు అవసరం లేదయ్యా. ఆ జగజ్జననియే ఆ గురువు స్వభావాల్లోకి వచ్చి ఆవిడే విషయాన్ని పూర్తిగా చెప్తుంది అనేటువంటి విషయాన్ని రామకృష్ణ పరమహంస గారు తమ అనుభవపూర్వకంగా చెప్పినటువంటి విషయం. గురువు అనేటువంటి వాడు కొంత దూరం మాత్రమే తనకి దారి చూపిస్తాడు. ఆ తర్వాత నడవవలసినటువంటి వాడు ఎవరైతే నడకకి ఉద్యుక్తుడయ్యాడో వాడు మాత్రమే నడవాలి. అలాగే ఎవరైతే సాధకుడు ఉన్నాడో ఆ సాధకుడు మాత్రమే భక్తి అనేటువంటి జీవకర్రని తీసుకొని అతని ముందుకు సాగాలి తప్పితే ఇతని ప్రయాణమంతా కూడా గురువు ఎప్పుడూ కూడా ఈ ప్రయాణ మొత్తంలో ఇతనితో కూడా రాడు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నటువంటి విషయంలో బోధపడేటువంటి విషయము. కనుక అందుకని ఒక సూత్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఒక సూత్రం గురించి మనకి చెప్పేటప్పుడు ఆ గురువు ఆ సూత్రంలో ఉన్నటువంటి విషయాన్ని కొంత మాత్రమే విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అభ్యాసి అయినటువంటి ఆ విద్యార్థి తన అభ్యాసం చేస్తూ సాధనాత్రయంలో భక్తిని నిలబెట్టుకొని విశ్వాసంతో తను ఏనాడైతే ఆ భగవంతుని పూజించడం చేస్తాడో ఆ రోజునాడు అతనికి సమస్త విషయాలు కూడా అవగతమవుతాయి అనేటువంటి విషయాన్ని ఋషులు చెప్తున్నటువంటి సాంప్రదాయం. అది లేకుండా ఏదో మనం లలితా సహస్రం చదివేస్తున్నాము అనుకుని చెప్పేసరి ఈ లలితా సహస్రాన్ని మనం ప్రారంభించి మేము 5 నిమిషాల్లో చదివేస్తామండి, 10 నిమిషాల్లో చదివేస్తామండి అని అంటే ఈ లలితా సహస్రమే కాదు, ఏ సహస్రంలోనైనా సరే ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థాలు అనేటువంటిది, వాటి భావాలు అనేటువంటిది మనకు తెలియదు అనేటువంటి విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఇందులో 132వ ఈ లలితా సహస్రంలో మంత్రాన్ని చూడండి. అన్నద వసుధా వృద్ధి బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ అనేటువంటి విషయాన్ని ఈ యొక్క లలితా సహస్రంలో ఈయన ఈ హయగ్రీవుడు చెప్పడం జరుగుతోంది. అన్నదా వసుధ వృద్ధి బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ అనేటువంటి ఈ యొక్క 32వ ఈ యొక్క మంత్రాన్ని ఈయన ఎందుకు చెప్పడం జరిగింది? ఇక్కడ చెప్పినప్పుడు హయగ్రీవుడు చెప్తున్నప్పుడు క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని అని చెప్పేసి చెప్పిన తర్వాత
ఈయన 132లో ఎందుకు ఇలా ఉపయోగిస్తున్నారంటే, క్షేత్ర బలాన్ని బట్టే బీజం నాటుతాం. బీజాన్ని వేసినప్పుడు మాత్రమే అన్నద అనేటువంటి ఆహారము అనేటువంటిది, వసుధ అనేటువంటిది ఆ క్షేత్రంలో నుంచి వస్తుంది, ఆ భూమిలో నుంచి వస్తుంది, వృద్ధి చెందుతుంది. వృధా అనేటువంటిది ఏంటంటే ఆ వృద్ధి చెందుతుంది అనేటువంటిది. బ్రహ్మాత్మైక స్వరూపిణి ఈ యొక్క పదార్థము ఎలా ఉంటుందంటే, ఆ యొక్క భగవంతుడి దగ్గర నుంచి రావటం మూలంగా ఆ స్వరూపమంతా కూడా భగవత్ స్వరూపంలాగా ఉంటుంది. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి ఈ బ్రహ్మ పదార్థం గురించినటువంటి దీంట్లోకి వచ్చేటప్పటికీ బృహతి బ్రాహ్మణి, ఆ ఒక బ్రహ్మ తాలూకు భార్యని బ్రాహ్మణి అని కూడా అంటారు అని చెప్పేసి కొందరు నిర్వచిస్తారు. కనుక ఈ యొక్క స్త్రీమూర్తినిగా తీసుకున్నప్పుడు బ్రాహ్మణి అనేటువంటిది చెప్పారు. పురుషతత్వంగా వచ్చినప్పుడేమో బ్రహ్మ అంటారు, స్త్రీతత్వంగా వచ్చినప్పుడు బ్రాహ్మణి అంటారు. బ్రహ్మి, బ్రహ్మానంద, బలిప్రియ అనేటువంటి ఈ యొక్క సూత్రంలో చెప్పటం జరిగింది. ఈ యొక్క మంత్రంలో అనేటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయము. అంతే తప్పితే లలితా శాస్త్రంలో చాలామంది ఈ లలితా శాస్త్రాన్ని మాట్లాడుతూ వాళ్ళకి తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు అందించినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ లలితా శాస్త్రంలో కొన్ని పదాలను తీసుకుంటారు, కొన్ని మంత్రాలని తీసుకుని వాళ్ళు వాటి గురించి ఏం చెప్తారంటే, ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఆ ఒక క్షేత్రంలోకి బీజము వెళ్ళినప్పుడు ఆ అండాన్ని ఈ యొక్క వీర్యకణం చేరుకున్న తర్వాత ఆ యొక్క స్త్రీ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి. గృడాన్న ప్రీత మానస అంటే ఆ బెల్లంతో తయారు చేసినటువంటి ఆ అన్నాన్ని తినాలి. ఏదో మొదటి నెలలో ఒక ముద్ద తినాలి, రెండో నెలలో ఇంకోలాగా తినాలి అని వీళ్ళు వాటిని విపులీకరించడం జరుగుతోంది అనేటువంటి విషయం చాలామంది వినే ఉంటారు. ఇటువంటి లలితా శాస్త్రంలో అపభ్రష్టమైనటువంటి విషయాలు ఈ యొక్క తెలిసి తెలియవలనటువంటి ప్రవచకులు మాట్లాడేటువంటి మాటలు మీరు వినటం జరిగే ఉంటుంది. దాని గురించి ఎక్కువగానే మాట్లాడదలుచుకోలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానము అంతకన్నా ఎక్కువ లేకపోవటం మూలంగా వాళ్ళు దాని మీద ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయము. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళకున్నటువంటి భక్తి తత్పరతని బట్టే సాధనాత్రయం ఆధారపడి ఉన్నప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి రహస్యాలు, సూత్రములో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి రహస్యాలన్నీ కూడా బయటకి తెలియబరుస్తాయి అనేటువంటి విషయం మరువరానటువంటి విషయం. ఇది సాధనని బట్టి సాధకుడికి అందేటువంటి విషయము అనేటువంటి విషయాన్ని రామకృష్ణ పరమహంస గారు చెప్పటం జరిగింది. కనుక సాధకుడు ఈ యొక్క సూత్రాలను గుర్తుపెట్టుకొని తన సాధనాత్రయము అనేటువంటి దాన్ని ఎప్పుడూ నిరంతరము మానకుండా అభ్యాసం చేస్తూ ఉండాలి. అందుకని చెప్పేసని ఇక్కడ ఈయన చెప్పేటువంటిది ఏంటంటే, అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ అనేటువంటి ఈ విషయంలో ఎంతో నిగూఢమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. క్షేత్రంలో బీజం వచ్చిన తర్వాత, బీజము ఫలదీకరణం చెందిన తర్వాత వృక్షాలకైతే ఫలాలు కానీ లేకపోతే కంకులు కానీ వస్తాయి. దాన్ని జీవరాశులు అన్నంగా తీసుకుంటాయి. ఈ అన్నంగా తీసుకున్న తర్వాత ఈ అన్నము అనేటువంటిది ఎవరిస్తున్నారు అంటే ఈ భూమి అయినటువంటి వసుధ ఇస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ భూమి ఇచ్చేటువంటిది అన్నమైతే ఈ క్షేత్రము
మరి జీవుడి తాలూకు క్షేత్రములో వచ్చేటువంటి ఫలదీకరణలో వచ్చేటువంటిది ఏంటి అంటే మళ్ళీ అక్కడ వచ్చేటువంటి జీవరాశే వస్తుంది. ఆ జీవరాశికి జీవము ప్లస్ ప్రాణము ప్లస్ ఆత్మ మూడింటితో కూడా ఉత్పన్నమవుతుంది, బహిర్గతమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ నారద మహాముని మనకి తేటతెల్లంగా తెలియపరుస్తూ లోకోపి తావదేవ కింతు భోజనాది వ్యాపారస్సు ఆ శరీరధారణావధి అనేటువంటి సూత్రంలో చెప్పడం జరిగింది. అన్నంలో నుంచే జీవరాశులు పుడతాయి, అన్నం లోపలే జీవరాశులు పెరుగుతాయి, అన్నం లోపలే జీవరాశులు మరణిస్తాయి, అన్నంలోనే జీవరాశులు కలిసిపోతాయి. ఇది బృహద్రాయణోపనిషత్తులో చెప్పబడినటువంటి ఒక ఋషి సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక సూత్రం. కనుక మేమేదో ఉపవాసం చేసేస్తున్నామని చెప్పేసని అడ్డతిడ్డంగా ఆహారాన్ని మానేయటము అనేటువంటి పనులు చెయ్యకండి అయ్యా. ఆ ఒక్క ఆహారాన్ని మానేయాలి అనేటువంటి పరిస్థితి మీకు ఏర్పడ్డప్పుడు ఆహారము అనేటువంటి దేహము లోపలికి తీసుకోబడి దాని నుంచి ఫీల్డ్ ఎనర్జీ అనేటువంటి ఒక శక్తి ఈ దేహంలోకి, ఈ యొక్క జీవరాశుల దేహంలోకి వచ్చినప్పుడు ఆ జీవరాశులు వాటి కార్యక్రమాలను చేస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ నారద మహాముని భోజనాది వ్యాపారస్తు ఆ శరీర ధారణ వధి అనేటువంటి వచనంలో చెప్పబడుతోంది అనేటువంటి విషయాన్ని మర్చిపోరానటువంటి విషయం. కనుక మనము ఇవాళ ఏకాదశి వచ్చింది, లేకపోతే ఇవాళ కార్తీక సోమవారము, లేకపోతే ఇవాళ వెంకటేశ్వర స్వామి రోజు, ఇవాళ శనివారము భోజనం మానేస్తాము, ఇవాళ ఆహారం తీసుకోము అనేటువంటి విషయానికి వస్తే వచ్చేటువంటిది నీరసం వచ్చి ఆ జీవుడి తాలూకు శక్తి అది కుంచుకుపోతుంది తప్పితే అది వృద్ధి చెందదు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. భగవద్గీతలో చెప్పినట్టుగా నీకు ఏవైతే పంచభూతాలు బయట ఉన్నాయో ఆ పంచభూతాలు కూడా ఈ యొక్క శరీరం లోపల పంచకోశ తత్వంగా ఉన్నాయి అనేటువంటి విషయం నీకు తెలిసినాడు. ఆ యొక్క సైక్లింగ్లో నువ్వు ఆ పంచకోశ తత్వాన్ని ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ మేఘంగా ఆ వర్షం కురిసి ఆహారం ఎలాగైతే పండుతుంది ఆ క్షేత్రంలో అనేటువంటి విషయాన్ని నీకు తెలిసినప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు భోజనాన్ని మారాలి తప్పితే అంతవరకు నువ్వు భోజనం ఏదో అడ్డతిడ్డంగా మానేస్తాను అనేది చెయ్యకయ్యా అనేటువంటి విషయాన్ని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూత్రం. ఇటువంటి సూత్రాలన్నింటినీ కూడా మనం గుర్తించకుండా అడ్డతిడ్డంగా ఏదో పూజలు వ్రతాలు నోములు అని చెప్పేసని ఉపవసిస్తున్నాము అని చెప్పేసని భోజనాన్ని మానేసి ఆహారం తీసుకోవటం మానేసి ఎనర్జీని పోగొట్టుకుని శక్తిని పోగొట్టుకుని శక్తి విహీనులమై మనం సాధించేటువంటిది ఏమిటి అనేటువంటి ప్రశ్నని ఈ యొక్క 14వ సూత్రమైనటువంటి ఈ సూత్రంలో ఈ యొక్క నారద మహాముని చాలా కాంపిటేటివ్ అథారిటీగా చెప్తున్నటువంటి విషయం. దేహానికి కావలసినటువంటివన్నీ జీవరాశులన్నీ అందిస్తూ భక్తి అనేటువంటి దానిని వాటి హృదయాలలో నిలుపుకుని ఆ భక్తి అనేటువంటి దానితో భగవంతుణ్ణి చేరుకోవాలి తప్పితే ఈ ఉపవాసాల మూలంగా భగవంతుణ్ణి చేరుకోలేరయ్యా. ఇట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది ఫీల్డ్ ఎనర్జీ. ఇది ఫీల్డ్ తాలూకు ఏదైతే క్షేత్రం ఉందో ఆ ఒక్క క్షేత్ర బలం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ నారద మహాముని చాలా చక్కగా విపులీకరించి చెప్పడం జరిగింది. కాబట్టి మన హృదయం అనేటువంటి ఈ ఫీల్డ్ని మన అభివృద్ధి చేసుకొని మన బలాన్ని ఎక్కువగా ఫీల్డ్ ఎనర్జీకి తీసుకెళ్ళి ఆ భగవంతుడి నామాన్ని తలస్తూ ఆ భగవంతుని యందు భక్తి తత్పరతలను ఏర్పాటు చేసుకుని
నమ్మకము, విశ్వాసము అనేటువంటి దానిలో మనం కడు జాగ్రత్తగా వాటిని అధ్యయనం చేసి ఆ యొక్క భక్తి తత్పరలతో మనం ఈ 14వ సూత్రంలో ఉన్నటువంటి నారద మహాముని చెప్పినటువంటి సూత్రాన్ని కూడా మనం అర్థం చేసుకుని మనం ఈ యొక్క భగవత్ సన్నిధిని చేరుకుందాము అనేటువంటి విషయంలో మీ అందరికీ తెలియపరుస్తూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.